శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమా జ్యోతిర్గమయ పురాణ రహస్యాలు అనేటటువంటి కార్యక్రమానికి స్వాగతం. బృహద్ధర్మోత్తర పురాణము అని ఉన్నది. ఆ బృహద్ధర్మోత్తర పురాణంలో మాతా ధరిత్రీ జనని దయా బ్రహ్మమయీ సతీ దేవీతు రమణీ శ్రేష్ఠ నిర్దోష సర్వదుఃఖ అని చెప్పబడ్డది. తల్లి భూమితో సమానమైనటువంటిది, సహనంలో భూమితో సమానమైనటువంటిది. అటువంటి తల్లిని గురించి స్తోత్రము ధర్మోత్తర పురాణం చెబుతూ ఉన్నది. మాతృస్తోత్రాలు, పితృస్తోత్రాలు ఇటువంటి వాటిని చేయటం వల్ల పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. మనకి వేదం చెబుతూ ఉన్నది మాతృదేవోభవ అని చెప్పి, అంటే తల్లియే దైవముగా కలిగినటువంటి వాడుగా కావలసినది. అంటే మనం తల్లిలోనే దైవాన్ని చూసుకోవాలి. ప్రత్యక్ష దైవములు తల్లిదండ్రులు, అటువంటి ఆ ప్రత్యక్ష దైవాల యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలిగితే ప్రత్యక్షం కావలసినటువంటి దైవాల అనుగ్రహం కూడా దానివల్ల మనం చేకూర్చుకోగలుగుతాము అని అన్నారు. అందువల్ల ఎక్కడో కనపడనటువంటి దేవతల కంటే ప్రత్యక్షంగా కనపడేటటువంటి దేవతలైనటువంటి తల్లిదండ్రుల్ని మనం స్తుతించాలి, వాళ్ళ పాదాలకి నమస్కారం చెయ్యాలి. తల్లిదండ్రులకి నమస్కారం చేయటానికి కూడా సిగ్గుపడేటటువంటి వ్యక్తి ఆ తల్లిదండ్రులకి పుత్రుడుగా అర్హుడు కాడు. అటువంటి తల్లి యొక్క మహిమ తెలిసినవాడు కాబట్టి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కపిల మహర్షిగా అవతరించాడు భూమి మీద. దేవహూతి కర్దమ ప్రజాపతులకు కుమారుడిగా పుట్టాడు. ఆ విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో కపిల మహర్షి అవతారం కూడా ఒకటి. పితరి ప్రస్థితేరణ్యం మాతు ప్రియ చికీర్షయా. తండ్రి గారు భాగవతంలో చెప్పబడ్డది. తండ్రి గారు తపస్సు కోసమని, ముక్తి కోసమని అరణ్యాలకు వెళ్ళిపోయాడు. మొట్టమొదట 9 మంది ఆడపిల్లల్ని కన్నాక వెళ్ళిపోవటానికి ఉద్యుక్తుడైతే కర్దమ ప్రజాపతి యొక్క భార్య అయినటువంటి దేవహూతి అన్నది, మహానుభావ నాకు ఒక్క పుత్రుని కూడా ప్రసాదించి వెళ్ళండి మీరు మీ తపస్సుకి అని చెప్పి అంటే అప్పుడు ఆయన అనుగ్రహించాడు. కపిల మహర్షి పుట్టాడు, కపిలుడు. అనంతరం ఆయన అరణ్యాలకి తపస్సుకు వెళ్ళిపోయాడు. అట వెళ్ళిపోయాక మాతృప్రియ చికీర్షయా, ఈ కపిలుడు తన తల్లికి ప్రియము, ఇష్టము చేయాలి, ఆమెకు కావలసినటువంటి గొప్ప ఉపదేశం చేయాలి అని చెప్పి సంకల్పించాడు. సాంఖ్య శాస్త్రాన్ని కనిపెట్టినటువంటి వాడు కపిల మహర్షి. ఆయన ఈమెకి కావలసినటువంటి ఆధ్యాత్మిక విషయాలు, యమ బాధలు ఎట్లా ఉంటాయి, నివృత్తి యొక్క విధానం ఎట్లా ఉంటుంది, గర్భస్థ బాధలు ఎలా ఉంటాయి, ముక్తి యొక్క తత్వం ఏమిటి, ఇటువంటివన్నీ కూడా తల్లికి ఉపదేశించటం జరిగింది. దాన్నే కపిల దేవహూతి సంవాదము అని అంటారు. అలా అంతటి ఉపదేశం చేశాక ఆమెకి సిద్ధి ఏర్పడ్డది. అందువలనే నామ్నా సిద్ధపదం యత్ర సా సిద్ధి ఉపయుషి, ఆ స్థానానికి సిద్ధపదము అని చెప్పి పేరు వచ్చింది. దాన్నే మనము సిద్ధ క్షేత్రంగా చెబుతూ ఉంటాం. ఇప్పటికి కూడా ప్రజాపతి భార్య అయినటువంటి దేవహూతికి కుమారుడైనటువంటి కపిలుడు సద్గతిని ప్రసాదించినటువంటి క్షేత్ర భాగాన్ని ఇప్పటికి కూడా దర్శిస్తూ ఉండటము. సిద్ధాపూర్ అనేటటువంటి క్షేత్రాన్ని, గుజరాత్లో ఉన్నటువంటి క్షేత్రాన్ని సందర్శించి అక్కడ ముఖ్యంగా మాతృ రుణం తీర్చుకోవటానికి మార్గం ఏర్పరచడం జరిగింది.
అక్కడ కనుక పిండ ప్రదానం చేస్తే దాన్ని మాతృగయ అంటారు. పుత్రుడైనటువంటి వాడికి 3 కర్తవ్యాలు చెప్పబడ్డాయండి. ఎవరైనా సరే తను కుమారుణ్ణి ఫలాని వాళ్ళకి నేను పుత్రుణ్ణి అనుకుంటే ఈ 3 పనులు చేయాలి. జీవతో వాక్యకరణ అంటే బ్రతికున్నంత వరకు, తండ్రి బ్రతికున్నంత వరకు, తల్లిదండ్రులు బ్రతికున్నంత వరకు వాళ్ళు ఏది చెప్తే అది వింటాం. ప్రత్యబ్దే భూరి భోజనాత్. రెండవది ఏమిటంటే వాళ్ళు చనిపోయాక ఆ చనిపోయిన రోజున అంటే మనం తద్దినం పెడుతూ ఉంటాం, ఆబ్దీకం అంటూ ఉంటాం. ఆ రోజున భూరి భోజనాత్ ఎక్కువ మందికి భోజనం పెట్టాలి. గయాయాం పిండదానాచ్చ, గయలో పిండ ప్రదానం చేయటం. త్రివిపుత్రస్య పుత్రత, ఈ 3 చేయటం వల్లనే నిజమైన పుత్రుడు అనిపించుకుంటాడు అని శాస్త్రం చెబుతూ ఉన్నది. కాబట్టి తల్లి యొక్క రుణం తీర్చుకోవాలి అంటే పుత్రునిగా ఈ 3 పనులు చేయటమే కాదు. తల్లి రుణం మామూలుగా తీరేది కాదు, తండ్రి లాంటిది కాదు, అంతకంటే విశేషమైనటువంటి తల్లి స్థితి. అందువల్ల తల్లి కోసమని ఈ సిద్ధాపూర్లో మాతృగయ అంటారు. ఇక్కడ కూడా తల్లికి పిండ ప్రదానం చేయటం శాస్త్రం విధించింది. అందువల్ల 4వ గయ ఇక్కడ కూడా పిండ ప్రదానం చేయాలి. 3 గయలు ఉన్నాయి. ఆ గయాసురుడు మహాకాయం వాడిది. ఎంత పెద్ద శరీరము అంటే బీహారు నుంచి ఆంధ్రప్రదేశం దాకా వాడి శరీరం ఉన్నది. బీహారులో శిరోగయ అంటారు దాన్ని, ప్రధానమైన గయ. ఒరిస్సాలో నాభిగయ అంటారు, వాడి బొడ్డు ఒరిస్సాలో ఉన్నది. ఆంధ్రదేశంలో పాదగయ అంటారు, వాడి కాళ్ళు ఆంధ్రదేశంలో పిఠాపురం, దాన్ని పాదగయ అంటారు. ఈ 3 పిండ ప్రదానం చేస్తే పరిపూర్ణత పిండ ప్రదానం. తల్లి విషయానికి వచ్చేటప్పటికి ఈ మాతృగయలో సిద్ధాపూర్లో పిండ ప్రదానం చేయాలి. గుజరాత్లో ఉన్నటువంటి సిద్ధాపూర్లో ప్రత్యేకించి ఆ తల్లి కోసమని పిండాలు సమర్పిస్తాం. మాతృపిండం దదామ్యహం, అమ్మా నీ నుండి నేను నీకు ప్రాణాపాయ స్థితిని కూడా కల్పిస్తూ భూమి మీద పడ్డాను, ఆ పాపం పోవటం కోసమని ఇదిగో మాతృపిండం దదామ్యహం, నీకు ఒక మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను. అట్లాగే నీ స్తన్యాలు, నీ జీవం లాగినట్లుగా నీ స్తన్యాలు లాగాను, పాలు తాగాను, అందుకోసమని ఇదిగో మాతృపిండం దదామ్యహం, మాతృపిండాన్ని సమర్పిస్తున్నాను. నీ ఒళ్ళో మలమూత్రాలు విసర్జించి నీకు చాలా కష్టం కలిగించాను తల్లి, అందుకోసమని ఇదిగో మాతృపిండం దదామ్యహం. ఇట్లా ఆమె కోసమని మనం ఆమెకి ఎన్ని రకాల కష్టాలు పెట్టాము, ఆ కష్టాలన్నిటి కోసమని కూడా 16 ప్రత్యేకమైనటువంటి మాతృపిండాలు మనం అక్కడ సమర్పిస్తాం. అటువంటిది మాతృగయ. నిజంగా తల్లి రుణం తీర్చుకోదలుచుకున్న వాళ్ళల్లా కూడా తప్పకుండా మాతృగయ వెళ్ళి అక్కడ పిండ ప్రదానం చేయాలి. అటువంటి మాత యొక్క విశిష్టత ఇంత అంతా కాదు. ఎవరైనా మహనీయులు ఉన్నారు అంటే వాళ్ళు తల్లి వల్లనే అంతటి మహనీయులయ్యారు. తల్లి చల్లగా చూస్తేనే గొప్పవాళ్ళు అవుతారు. మనకి భారతంలో ద్వాపర యుగంలో జరిగినటువంటి ఘట్టమే ప్రబలమైనటువంటి నిదర్శనం. కౌరవులు ఉన్నారు, వాళ్ళకి తండ్రి తల్లి ఇద్దరు ఉన్నారు. అయినా కూడా ఆ తల్లి కళ్ళకి గంతలు కట్టుకుని దాసీలకు అప్పచెప్పింది బిడ్డలని. తల్లి కూడా సరిగ్గా చూడలేదు వాళ్ళని. దాని ఫలితంగా కౌరవులు దుర్మార్గులయ్యారు. పాండవులకి తండ్రి చనిపోయాడు చిన్నప్పుడే, అయినా కూడా తల్లి కుంతిమాత వాళ్ళని చక్కగా దిద్ది తీర్చింది. అందువల్ల పాండవులు ధర్మాత్ములయ్యారు. అదే నిదర్శనం మనకి. కౌరవులు అంత వినాశకరమైనటువంటి ప్రవృత్తికి వెళ్ళటానికి తల్లి బ్రతికి ఉన్నా కూడా తాను చూడకుండగా దాసీలకు అప్పచెప్పటం. మరి ఇవాళ నిజంగా అట్టా తన బిడ్డలు బాగుండాలి అంటే తల్లి తన దగ్గర ఉంచుకుని చక్కగా పాలించి పోషించి ఉపదేశించి వాడిని గొప్పవాడిని చేస్తేనే వాడు గొప్పవాడవుతాడు. మహనీయులందరూ కూడా అట్లా తల్లి వల్ల సంస్కరింపబడ్డ వాళ్ళే. పురాణాల్లో మనకి ఆంజనేయ స్వామి కనపడతాడు. ఆంజనేయ స్వామి అంతటి గొప్పవాడు కావటానికి వెనకాల శక్తి మాతృశక్తి అంజనాదేవి. ప్రతి విషయంలో కూడా ఆయన తండ్రి అయినటువంటి కేసరి కంటే అంజనాదేవి ఆంజనేయ స్వామి విషయంలో గొప్ప మార్గదర్శకురాలుగా మనం చూస్తాం. అలాగే చరిత్రలో మనం చూసినప్పుడు శివాజీ మహారాజ్ అంత గొప్పవాడు కావటానికి కారణము ఆయన తల్లి జిజియాబాయి.
ఆమె నిరంతరము అతన్ని సంస్కరించి ధర్మం కోసమని నిలబడేటటువంటి ఒక మహనీయునిగా అతన్ని సిద్ధం చేసింది. అతనితో చదరంగం ఆడేది, పందెం కట్టేది. ఏమిటి పందెము అంటే, శివాజీ నువ్వు కనుక ఓడిపోయేటట్లయితే అదిగో ఆ తురుష్కులు ఆక్రమించినటువంటి హిందూ కోటని గెలిపించి నాకు ఇవ్వాలి అనేది. ఆ బిడ్డని ప్రోత్సహించేటటువంటి రీతి చూడండి. అది జిజియాబాయి అలా శౌర్య ధైర్యాలు రంగరించి ఉగ్గుపాలతో పోసి శివాజీని తయారు చేస్తుంది. తల్లే దాని వెనకాల ప్రభావం. మాతృదేవోభవ. వివేకానందుడున్నాడు, ఆధునిక కాలానికి సంబంధించినటువంటి మహనీయుడు. ఆ వివేకానందుని యొక్క అంతటి గొప్పవాడు కావటంలో వెనకాల కారణము మాతృశక్తి, భువనేశ్వరి మాత. ఆ భువనేశ్వరి దిద్ది తీర్చినటువంటి వాడు కాబట్టే వివేకానందుడు అంతటి మహనీయుడయ్యాడు. ఇట్లా తప్పకుండా తల్లి సక్రమంగా పాలించి పోషించినటువంటి వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు అవుతారు. కాబట్టి సంస్కారం, ఉగ్గుపాలతో తల్లి సంస్కారం ఇచ్చింది అని అంటారే, అట్లా తల్లి అడుగడుగున ఉపమాతలు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడ్డది. ఉపమాతలు అంటే ఏంటంటే, తల్లికి పాలు సరిగ్గా లేకపోతే బాగా పాలున్నటువంటి ఒక బిడ్డ తల్లి చేత ఇప్పిస్తారు. ఆ బిడ్డకి సరిపడగా ఉన్నప్పుడే యువతల వాళ్ళకి ఇప్పిస్తారు. అటువంటి ఆమెను కూడా మంచి లక్షణాలు కలిగిన వాళ్ళనే చూసి పాలిప్పించమని చెప్పి శాస్త్రం చెబుతోంది. ఎందువల్ల, ఆమె కనుక దుష్టురాలైతే ఈ పాలు తాగినటువంటి వాడికి ఆ దుష్ట లక్షణాలు వస్తాయి. అంటే పాల ద్వారా కూడా ఆ సంస్కారాలు వస్తాయి, తల్లి పాల ద్వారా. అట్లా తల్లి అయినటువంటిది బిడ్డని పోషించుకురావాలి, పాలించుకురావాలి, వాడికి కావలసినటువంటి మార్గదర్శనం చేయాలి. అప్పుడే వాడు గొప్పవాడవుతాడు. మనకి పురాణాల్లో కనపడతాయి. రావణుడు ఉన్నాడు. రావణుడు బ్రాహ్మణుడు, బ్రాహ్మణోత్తముడు, బ్రహ్మదేవుని యొక్క మునిమానవుడు. కానీ ఆ రావణుడు రాక్షసుడయ్యాడు. అదేంటి బ్రాహ్మణుడు రాక్షసుడు అవ్వటం ఏమిటి? ప్రహ్లాదుడు ఉన్నాడు, రాక్షసుడు, హిరణ్యకశిపుని యొక్క కొడుకు. కానీ ఆ ప్రహ్లాదుడు పరమ భాగవతోత్తముడయ్యాడు. బ్రాహ్మణుడు రాక్షసుడయ్యాడు, రాక్షసుడు పరమ భాగవతోత్తముడయ్యాడు. ఎందువల్ల? కారణం ఏమిటి అంటే, దాని కారణం వెనకాల కారణము వాళ్ళ తల్లులు. రావణుని తల్లి కైకసి అకాలంగా భర్తని చేరి సంధ్యా సమయంలో భర్తని పొంది కొడుకు రాక్షసుడు కావటానికి కారణమైంది. ఉత్తమ సంతానం కలగాలి అంటే వాడు పుట్టి పెరిగాక వాడికి ఏదో బుద్ధులు చెప్తే రావు. మొక్కై వంగందే మానై వంగునా అని చెప్పి శాస్త్రం చెప్పినట్లుగా అక్కడే కాదు, అసలు బీజావాపము దగ్గర నుంచే ఉత్తమమైనటువంటి సమాలోచనతో ఉంటే తల్లిదండ్రులు ఉత్తమమైన సంతానం కలుగుతుంది. హిరణ్యకశిపుడు ఉన్నాడు, మరి రాక్షసుడికి ప్రహ్లాదుడు పుట్టడం ఏమిటి అని అంటే దానికి కారణం లీలావతి. హిరణ్యకశిపుడు తపస్సు చేయటానికి బయలుదేరాడు. లీలావతి భార్యతో చెప్పాడు, నేను ఎంతకాలం చేస్తానో తపస్సు, కొన్ని వేల సంవత్సరాలు చేయొచ్చు, నేను వెళుతున్నానంటే పాపం ఆవిడ కాస్త దిగులు పడద్ది, భర్తని మళ్ళీ ఎప్పటికి చూస్తాను అని. బయలుదేరి వెళ్ళాడు. ఇది విషయం ఇంద్రుడికి తెలిసింది. ఓరి దేవుడో, మామూలుగా అయితేనే వీడింత దుర్మార్గుడు, ఇంకా వీడికి వరాలు కూడా వస్తే ఎంత ప్రమాదం జరుగుతుందో అని బృహస్పతితో ఆలోచన చేశాడు. ఎట్లాగైనా సరే వీడి తపస్సు జరగకుండా చూడాలి అని. వెంటనే బృహస్పతి ఏం చేశాడంటే ఒక చిలక రూపంలో వెళ్ళాడు. హిరణ్యకశిపుడు తపస్సుకి కూర్చునే వేళటికి ఆ చిలక రూపంలో ఉండి నారాయణ నారాయణ అన్నాడు. అనేటప్పటికల్లా ఛీ అపశకునం పక్షి అని చెప్పి అక్కడి నుంచి లేచాడు. శకునం బాగుండలేదని చెప్పి ఇంటికి వచ్చాడు. లీలావతి ఆశ్చర్యపడ్డది, నాదా వచ్చేసారు. హిరణ్యకశిపుడు చెప్పాడు, లీలావతి ఇట్లా నేను తపస్సు కూర్చునే వేళటికల్లా ఒక చిలక నారాయణ స్మరణ మొదలుపెట్టింది, అపశకునమని వచ్చేసేసాను. ఆమె చాలా సంతోషించింది. ఆమెకు ఒక మంచి స్ఫురణ కలిగింది. పని మనిషిని పంపించేసేసి ఆమె స్వయంగా వంట చేసింది, నారాయణ స్మరణ చేస్తూ. తానే వడ్డించింది హిరణ్యకశిపునకు, భర్తకి. అలాగే ఆ భర్తతో పాటు శయనించి ఆయన తనతో హాయిగా కాలక్షేపణం చేసేటటువంటి ఆ శయనం సుఖం అనుభవించేటటువంటి కాలంలో
లీలావతి భర్తని అడిగేది, నాథ ఏమిటి చిలక పలకటమే, ఏమన్నది చిలక? నారాయణ నారాయణ. ఏం మళ్ళీ చెప్పండి, చాలా విచిత్రంగా ఉందే, చిలక పలికిందా? అవును, నారాయణ నారాయణ అన్నది. ఇట్లా వాడు తన్మయుడయి లీలావతితో ఉంటూ ఉన్న సమయంలో ఆమె పదే పదే వాడి చేత నారాయణ స్మరణ చేయించింది. హిరణ్యకశిపుడు అంతటి వాడు తనకి తెలియకుండగానే ఈ మోహంలో, ఆ వ్యామోహంలో నారాయణ నారాయణ స్మరిస్తూనే ఉన్నాడు. అక్కడి నుంచి ఆ ప్రహ్లాదుడు పుట్టినటువంటి కారణం అక్కడ మొదలైంది. ఆ నారాయణ స్మరణతోనే భార్యాభర్తలు సంగమించటం. ఆ తర్వాత లీలావతి గర్భవతి అయ్యాక ఇంద్రుడు ఈమెకి ఎటువంటి రాక్షసుడు పుడతాడో, పుట్టంగానే వాడిని చంపేద్దామని చెప్పి ఈమెను తీసుకెడుతుంటే నారదుడు ఈమె గర్భంలో ఉన్నవాడు ఉత్తముడయా, నువ్వు వెళ్ళిపోవని చెప్పి తన ఆశ్రమానికి తీసుకొచ్చి లీలావతికి ఉపదేశం చేశాడు, నారాయణ మంత్రోపదేశం. కానీ యథార్థంగా స్వీకరించింది ఎవరు అంటే గర్భస్థుడైనటువంటి శిశువు. ప్రహ్లాదుడు స్వీకరించాడు నారాయణ శబ్దం. గర్భంలో ఉండే శిశువుకి పరిజ్ఞానం ఉంటుందండి. అందువల్ల గర్భవతులైనటువంటి వాళ్ళు నిజంగా మంచి సంతానం తనకు కావాలి అనుకుంటే, గర్భవతులైనటువంటి వాళ్ళు గర్భస్థ శిశువుకి మంచి విషయాలు వచ్చేటట్లుగా వీళ్ళు మంచి పురాణ గ్రంథాలు చదవటం, పురాణ రహస్యాలు తెలుసుకోవటము, ఉత్తమమైనటువంటి ప్రవచనాలు వినటం, ఇటువంటివి చేయాలి. చేస్తే వాళ్ళకు ఉత్తమ సంతానం కలుగుతుంది. కానీ వాళ్ళ పరిస్థితి ఏమిటి? గర్భవతి కాగానే 3వ నెల తప్పంగానే బెడ్ రెస్ట్ చెబుతారు డాక్టర్లు. ఈమెను పుట్టింటారు తీసుకువెడతారు. తీసుకువెళ్ళి హాయిగా కావలసినంత ఆరగింపు ఏది కావాలొస్తే అది పెట్టి వాళ్ళు పడుకోమంటూ ఉంటారు. పెందలగడే నిద్ర లేవనివ్వరు. ఎప్పుడో లేస్తారు. లేచినప్పటి నుంచి వాళ్ళు చూసేవన్నీ కూడా సినిమాల ద్వారా అనేక రకాల చెడు. వీళ్ళు చూడటమే కాదు, దాని ప్రభావం ఎవరి మీద పడుతుంది? వీళ్ళ గర్భస్థ శిశువు మీద పడుతుంది. కాబట్టి ఏమవుతుంది? వాడికి వచ్చే సంస్కారాలన్నీ కూడా ఇవే సంస్కారాలు. టీవీల్లో ఆధ్యాత్మిక విషయాలు వస్తాయి, పొద్దున్నే అనేక రకాల సుప్రభాతాలు, ఎన్నో ప్రసంగాలు వస్తాయి. కానీ ఆ సమయంలో వీళ్ళు నిద్ర లేవరు. ఒకవేళ లేవబోయినా కూడా తల్లిదండ్రులు అమ్మొద్దమ్మా అప్పుడే లేవద్దు, లేవలేని దాన్ని పడుకో అని. కాబట్టి మంచి ఏది కూడా వీళ్ళు స్వీకరించరు. చెడు ఏదైతే ఉన్నదో అదంతా కూడా వీళ్ళు స్వీకరిస్తారు. వీళ్ళు స్వీకరించటం అంటే వీళ్ళ గర్భంలో ఉన్నటువంటి శిశువు స్వీకరిస్తోంది. ఉత్తర గర్భంలో వాడు బ్రహ్మకి శిరోనామకాస్త్రం వదిలాడు. ఆ ఉత్తర గర్భ శిశువుని నాశనం చేయాలి, గర్భస్థ శిశువుని నాశనం చేసి నిష్పాండవం చేయాలి, పాండవ అంకురం కూడా లేకుండా చేయాలి అని అశ్వత్థామ బ్రహ్మ శిరోనామకాస్త్రం ప్రయోగించాడు ఉత్తర గర్భంలోకి. దాని ధాటికి ఆమె తట్టుకోలేక చాలా బాధపడుతూ కృష్ణుని కాళ్ళ మీద పడింది. మహానుభావ, నేను పోతే పోయాను, నా బిడ్డని రక్షించు. ఇది తల్లి యొక్క లక్షణం. ఉత్తమ మాత తన ప్రాణాలు పోయినా సరే తన బిడ్డ బాగుండాలి అని కోరుకుంటుంది. అలా ఉత్తర ఎప్పుడైతే అన్నదో ఆమె యందు దయతో కృష్ణుడు అంగుష్ఠ మాతృడై బొటన వేలంత అయి ఆమె గర్భంలో ప్రవేశించి ఆ బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని నిర్వీర్యం చేశాడు. అలా నిర్వీర్యం చేయటానికి గర్భంలో ప్రవేశించిన సందర్భంలో ఆ అంగుష్ఠ మాత్రం బొటన వేలంత ఉన్నటువంటి ఆ నారాయణుని యొక్క మహా తేజస్సుని చూసింది ఆ గర్భస్థ శిశువు. అటువంటి తేజస్సును చూసినటువంటి ఆ గర్భస్థ శిశువు మళ్ళీ నేను ఆ తేజస్సును ఎలా చూస్తానా, ఎప్పుడు చూస్తానా అనుకుంటూ పరీక్షించుకుంటూ పుట్టిందిట. అందువలనే ఆ పుట్టినటువంటి వాడు పరీక్షిత్తు అయ్యాడు. కాబట్టి గర్భస్థుడైన పిండంగా ఉన్నటువంటి దశలో వాడు చూసినటువంటి అన్నీ కూడా ఎప్పుడెప్పుడు చూస్తానా, ఎప్పుడెప్పుడు చేస్తానా అనుకుంటూ పుడతాడు. కాబట్టి వాడు చూసిన దుర్మార్గాలు, అన్యాయాలు అన్నీ కూడా ఈ లోకంలో పడి చేయటానికి వాడు ప్రయత్నం చేస్తాడు. ఈ సమాజాన్ని సర్వనాశనం చేయటానికి కూడా వాడు వెనకాడడు. ఆ రకమైనటువంటి పరిస్థితి ఇప్పుడు సమాజంలో ఉన్నది. కాబట్టే ఏదో ఒక రూపంలో గొప్ప ఉద్యోగస్తులు దేశం నిండా ఉన్నారు, కానీ మంచి ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారు? గొప్ప రాజకీయ నాయకులు ఉన్నారు, కానీ మంచి రాజకీయ నాయకులు ఎంతమంది ఉన్నారు? అది కావాలి. అందువల్ల అటువంటి ఉత్తములు కావాలి అంటే తల్లి చేతుల్లోనే ఉన్నది.
తల్లి తన యొక్క బిడ్డ మంచితనం కోసమని అంత ఆరంభం నుంచే జాగ్రత్తగా ఉండాలి. అటువంటి తల్లికి, మాతృమూర్తికి నమస్కరిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు. ప్రచండ